క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. 2026 టీ20 వరల్డ్ కప్ కోసం మరియు న్యూజిలాండ్ తో జరగబోయే సిరీస్ కోసం టీమిండియా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ స్క్వాడ్ అనౌన్స్మెంట్ లో కొన్ని షాకింగ్ నిర్ణయాలు ఉన్నాయి. అలాగే కొన్ని అదిరిపోయే కంబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మొదటి బిగ్ షాక్ ఏంటంటే టీమిండియా స్టార్ ప్లేయర్ మరియు రీసెంట్ గా వైస్ కెప్టెన్ గా చేసిన శుభ్మన్ గిల్ ను జట్టు నుంచి తప్పించారు. అవును, మీరు విన్నది నిజమే. గిల్ తో పాటు జితేష్ శర్మ కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. మరి గిల్ ప్లేస్ లో ఎవరికి ఛాన్స్ వచ్చిందంటే జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. గిల్ ని పక్కన పెట్టడానికి ప్రధానమైన కారణం అతని ఫామ్. ఈ ఇయర్ గిల్ 15 ఇన్నింగ్స్ లో కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 137 గానే ఉంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బీభత్సం సృష్టించాడు. కెప్టెన్ గా జార్ఖండ్ కి కప్ అందించడమే కాకుండా 197 స్ట్రైక్ రేట్ తో 517 రన్స్ కొట్టాడు. ఫైనల్లో హర్యానాపై 49 బంతుల్లోనే 101 రన్స్ చేశాడు. అందుకే సెలెక్టర్లు ఇషాన్ కిషన్ కి ఓటు వేశారు. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కంటిన్యూ అవుతుండగా అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. గిల్ వైస్ కెప్టెన్ గా తప్పుకోవడంతో ఈ అవకాశం అక్షర్ కు దక్కింది. బౌలింగ్ ను బుమ్రా లీడ్ చేయనుండగా హర్షదీప్ మరియు హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకుంటారు. స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి ఉన్నారు. న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జనవరి 21 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. వరల్డ్ కప్ డిఫెండింగ్ క్యాంపెయిన్ కు ఇది ఆరంభం. ఇషాన్ కిషన్ ని తిరిగి జట్టులో తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? పక్కన పెట్టడం కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.